ఉపవాస ప్రార్థన మరియు బైబిల్ తరగతి. కాబట్టి ఈ బైబిల్ తరగతిలో మనం కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికని మనం ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకుందాం. మనలో చాలామంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికని చదివి ఉంటుంటారు. చదివారని ఇంతకుముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్ పూర్తి చేస్తున్న కార్యక్రమంలో అందరూ కూడా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక చదువుతాం. అయితే ఈ కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక అంటే పౌలు రాసిన పత్రికలన్నిటిలో పెద్ద పత్రిక. అంతేకాకుండా చాలా విషయాలను కలిగిన పత్రిక. దాన్ని మనం కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పత్రికను నేర్చుకునేటప్పుడు మనం నోట్స్ రాసుకుంటే మనం అది చక్కగా సంపూర్ణంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పౌలు రాసిన మొదటి పత్రికని మనం ఈ రోజు నుంచి ప్రారంభిద్దాం. తండ్రి దేవుడు మనకి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి ఆయన లేఖనాలని ఉన్నదున్నట్లుగా నేర్చుకోవడానికి మనకు సహాయపడేలాగా ఈ కార్యక్రమం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ పత్రికని మొదటి పత్రిక అని పిలువబడడం జరుగుతుంది. కొరింథీయులకు పౌలు రాసిన పత్రిక. కొరింథీయులకు పౌలు రాసిన యాక్చువల్గా మొదటి పత్రిక అని రాయాలి. మొదటి పత్రిక. ఈ పత్రికని పౌలు రాశాడు అనడానికి మనకి ఎటువంటి సందేహం లేదు. అంటే మొట్టమొదటి వచనంలోనే ఆ విషయం రాయబడుతుంది. అంతేకాకుండా బైబిలు గ్రంథస్థం చేయబడిన తర్వాత అంటే ఈ లేఖనాలన్నింటినీ ఒకటొకటి సేకరించిన తర్వాత చరిత్రను కూడా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు శకం 90వ శతకంలో ఉన్న చరిత్రకారులు ఈ లేఖనాలు అంటే ఈ పత్రికను ఉద్దేశించి కొరింథీ సంఘానికి ఈ పత్రిక పౌలు రాశాడు, ఆ పత్రికను అంటే ఆ పత్రికలో ఉన్న సమాచారాన్ని మేము రాస్తున్నాం అని చెప్పి అనేక మంది చరిత్రకారులు ఈ పత్రికను గూర్చి సంపూర్ణమైన సమాచారాన్ని తెలియజేశారు. కాబట్టి మనకి ఎవరు రాశారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పత్రికను ఎవరు రాశారు అని అంటే ఎవరు రాశారు మొదటి అంశం. ఎవరు రాశారు అని అంటే అపోస్తులుడైన పౌలు. ఒకసారి దానికి సంబంధించిన లేఖనాలను మనం రాసుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. క్షమించండి, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా చదవండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకిని ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి రాయనిది. అంటే మనకి 2 ఆన్సర్లు వచ్చేసాయి. ఒకటి ఎవరు రాశారు అని, ఎవరికి రాశారు అని. ఎవరికి రాశారు అని అంటే క్రైస్తవులందరికీ రాయలేదు, ప్రత్యేకంగా ఒక పట్టణానికి రాశారు. ఆ పట్టణం ఏంటంటే ఇదిగో కొరింథీ అనే పట్టణం. కొరింథు అనే పట్టణానికి ఈ కొరింథీ పట్టణంలో ఉన్న కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి పౌలు రాశాడు అనడానికి మరొక ఇంకొక వచనాన్ని మనం జత చేద్దాం. 16వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. పత్రిక చివరన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే పౌలను నేను నా చేతితోనే 100 వచనము రాయిచున్నాను. అంటే మొదటి అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూసామనంటే పౌలను నేను సహోదరుడైన సోస్తెనేసును ఈ పత్రికను రాస్తున్నాం అని చెప్పాడు కదా. అంటే పౌలేమో పత్రికను చెప్తుంటాడు, అంటే ఉత్తరం చెప్తుంటాడు. ఈ సోస్తెనేసేమో వ్రాత రాసేవాడు, ఆ పత్రికనంతా చేతి వ్రాతతో రాసేవాడు.
ఎందుకంటే పౌలు రాసేంత బలమైన వాడిగా లేడు, అతని ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం వల్ల. అయితే పత్రిక చివరన మాత్రం ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో నేను నా స్వహస్తంతో పౌలను నేను నా చేతితోనే 100 వచనము రాయిచున్నాను అని చెప్పి ఆ లాస్ట్ను మాత్రం ఆ 100 వచనం రాశాడంట. కాబట్టి ఈ పత్రికను ఎవరు రాశారు అని అంటే పౌలు రాశాడు. ఈ పత్రికను ఎవరికి రాశాడు అని అంటే కొరింథీలో ఉన్న సంఘానికి రాశాడు. మనలాగా ఫోన్లు అవి లేవు కదా, ఫోన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామనంటే ఇక్కడ పరిస్థితిని అక్కడికి వివరించడానికి మనకి అవకాశం ఉంది. పూర్వం రోజుల్లో ఫోన్ లేదు, ఉత్తరాలు కూడా సరిగ్గా లేవు. ఉత్తరాలు కూడా ఒక సంఘానికి ఉత్తరం వెళ్ళాలి అని అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఉత్తరం వెళ్ళాలంటే సుమారు 3 నెలలు సమయం వాళ్ళకి పట్టేసేది, ఇంకా అంతకన్నా ఎక్కువ సమయమే పట్టేది. కాబట్టి వాళ్ళు ఉత్తరాలు రాసుకోవడం కూడా కొంచెం కష్టమైన పరిస్థితుల్లో పౌలు ఒక సంఘానికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం గురించి ఈరోజు మనం అంటే ఆ ఉత్తరాన్ని ఇక మీదట మనం నేర్చుకుంటుంటాం. ఈ ఉత్తరంలో అంటే పత్రిక అని పిలువబడుతున్న 1 కొరింథీ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయనంటే 16 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు నాకు పూర్తిగా తెలీదు, సుమారు 400 వచనాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాల్ని మనం ఒక్కొక్కటిగా అంటే వచనం వెంబడి వచనం నేర్చుకోం. కానీ అసలు పౌలు ఎందుకు ఈ పత్రికను రాశాడు, ఎందుకు ఈ ఉత్తరాన్ని ఆ సంఘానికి రాయాల్సి వచ్చింది అనే విషయాలు మాత్రం మనం కొంచెం స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేసే ముందు అసలు పౌలు యొక్క పరిస్థితి ఏంటి, లేకపోతే పౌలుకి ఆ కొరింథీ సంఘానికి ఉన్న పరిచయం ఏంటి అనే విషయం మనకు తెలిస్తే మనకు కొంత సమాచారాన్ని సేకరించడంలో మనకు అంటే మనకు ఆ విషయాలన్నీ కూడా సహాయం చేస్తాయి. అంటే ఉదాహరణకు ఒక ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరంలో ఉన్న విషయాలు ముందు తెలియాలి అంటే ముందు మనం ఏమని అడుగుతామనంటే అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆ ఉత్తరం అని అడుగుతాం. అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది అని అంటాం. అప్పుడు ఆ నాన్నగారికి నీకు ఉన్న సంబంధం అంటే ఆ రిలేషన్ బట్టి ఆ ఉత్తరంలో ఉన్న విషయాలన్నీ నువ్వు అర్థం చేసుకుంటావు. అలా కాకుండా ఇదిగో అన్నయ్య రాశాడు అని అన్నావు అనుకో, అన్నయ్య పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంటుంది. అలాగే ఈ పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. ఈ పౌలుకి ఆ కొరింథీ సంఘానికి ఉన్న సంబంధం ఏంటి, లేకపోతే ఆ పౌలు అసలు ఎలాంటి బంధుత్వాన్ని ఎలాంటి సంబంధాన్ని ఈ సంఘంతో కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. బ్యాక్గ్రౌండ్ చూద్దాం. పౌలు క్రీస్తు శకం 33-34 ఈ సమయంలో ఆయన ఏం చేశాడు అంటే బాప్తిసం పొందాడు. ఎవరు? పౌలు. మనం అందరం కూడా అపోస్తులైన పౌలు అతను రాసిన పత్రికలను చదువుకుంటాం, అతను అనేకమైన సార్లు మనం మాదిరిగా కూడా మన జీవితాల్లో మనం తీసుకుంటాం. అయితే ఈ అపోస్తులైన పౌలు మొట్టమొదటి నుంచి క్రైస్తవుడు కాదు, మొట్టమొదటి నుంచి యేసుక్రీస్తుని అభిమానించిన వాడు కాదు, యేసుక్రీస్తుని వ్యతిరేకించిన వాడు, యేసుక్రీస్తుని దూషించిన వాడు. అలాంటి వాడు యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచేటట్లుగా అతని జీవితం మార్చబడింది. ఎక్కడ? మనం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం మనం చదివినట్లయితే అపోస్తులైన పౌలు ఏ విధంగా మారాడు అనే విషయాలు మనకు అక్కడ తెలుస్తాయి. అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అపోస్తులైన పౌలు చూచాడో అప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి అతని పాపాలు కడుక్కున్నాడు అంటాడు. అప్పుడు కడుక్కున్న తర్వాత ఆయన కొన్ని సంవత్సరాల పాటు అరేబియా దేశంలో పనిచేసినప్పటికీ కూడా కొంత సమయం ఆయన తన సొంత పట్టణంలోనే అంటే తార్సు అనే ఊర్లోనే ఆయన ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దేవుని కృపను బట్టి సహోదరుడైన బర్నబా అనే ఆయన అపోస్తులైన పౌల్ని అంటే తన సొంత ఊరిలోనే పరిమితమైపోయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న పౌల్ని దేవుడు ఒక సహోదరుడు ద్వారా పనికి పిలిచాడు. ఆ సహోదరుడి పేరేంటంటే బర్నబా. ఎవరండి? బర్నబా. ఆ బర్నబా గురించి మనం అపోస్తుల కార్యాలు ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ బర్నబా వచ్చి ఏం చేశాడు అంటే తార్సులో ఉన్న పౌల్ని కనుగొని అతనితో పాటు సువార్త పరిచర్యకి తీసుకుని వెళ్ళాడు అంటాడు. తీసుకుని వెళ్ళినప్పుడు వారిద్దరూ కూడా అంత్యోక్య సంఘానికి వచ్చారు. అంత్యోక్యలో ఉన్న ఒక సంఘానికి వచ్చి అక్కడ పనిచేయడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే పరిశుద్ధాత్ముడు ద్వారా పౌల్ని బర్నబాని నేను సువార్త కోసం పిలుచుకున్నాను, మీరు వారిని సువార్తకు పంపించండి అని చెప్పి ఆ అంత్యోక్యలో ఉన్న సంఘానికి తెలియజేశారు. తెలియజేసినప్పుడు సుమారు క్రీస్తు శకం
48-49 సంవత్సరాల్లో, క్రీస్తు శకం 48 నుంచి 51 మధ్యలో, అంటే ఈ సంవత్సరాల మధ్యలో పౌలు పరిచర్య ప్రారంభించాడు. ఈ పరిచర్యలో మొదటి ప్రయాణం చేశాడు, తర్వాత రెండో ప్రయాణం చేశాడు. ఈ రెండో ప్రయాణం చేసినప్పుడు పౌలు ఏం చేశాడు అంటే కొరింతు పట్టణాన్ని దర్శించాడు. దర్శించిన తర్వాత ఆయన అక్కడ ఎంతకాలం పనిచేశాడు అని అంటే 1.5 సంవత్సరం, అంటే సంవత్సరం మీద 6 నెలలు పనిచేశాడు అంటే 18 నెలలు ఆ పట్టణంలో పనిచేశాడు. ఎప్పుడు ఇగో ఈ 51 ఆ సంవత్సరాల మధ్యన పౌలు తన రెండో సువార్త ప్రయాణంలో కొరింథీ పట్టణంలో పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆయన ఏం చేశాడు అని అంటే కొరింథీలో సంవత్సరన్నర సువార్త చేసి సంఘమును ఇప్పుడు మనకు అర్థమైందండి. అంటే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలుకి ఉన్న సంబంధం ఎలాంటిదని అంటే, ఇప్పుడు దేవరపల్లి ఉంది, చాలామంది సువార్థికుల్ని నేను తీసుకొస్తుంటాను. అంటే సహోదరులు పలానా సమయంలో మరొక సహోదరుడు వస్తారు, మరొకరు రాజు గారు వస్తారు, కిరణ్ గారు వస్తారు, సాల్మన్ గారు వస్తారు. వాళ్ళకి మీకు ఉన్న పరిచయానికి మీకు ఉన్న పరిచయానికి తేడా ఉంటుంది. ఎందుకు ఆ తేడా ఏంటంటే, నేను ఇక్కడ స్థానికంగా ఉన్న సువార్థికుడిని, వాళ్ళు మరొకరు. అంటే ఈ పరిచయం మనకు తెలియకపోతే వారి మధ్య ఉన్న సంబంధం మనకు తెలియదు. ఈ పౌలుకి కొరింథీ పట్టణానికి ఉన్న సంబంధం ఏంటంటే, కొరింథులు అంటే పౌలు తన రెండో ప్రయాణంలో ఈ పట్టణాన్ని దర్శించడం మాత్రమే కాకుండా అక్కడ సంవత్సరంన్నర పాటు అంటే 18 నెలలు పనిచేసి సంఘాన్ని ప్రారంభించాడు ఆయన. అది ఆయనకున్న సంబంధం. అప్పుడు ప్రారంభించిన తర్వాత పౌలు ఏం చేశాడు అంటే ఆయన మరలా తన సొంత అంటే అంత్యోక్య సంఘానికి అంటే యెరూషలేంకి వెళ్ళిపోయాడు. యెరూషలేం దగ్గర నుంచి ఆయన మరలా మూడో ప్రయాణాన్ని ప్రారంభించాడు. మూడో ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే ఎఫెస్సు అనే పట్టణంలో ఉన్నాడు. ఎఫెస్సు అనే పట్టణంలో 3 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు. ఇక్కడేమో 18 నెలలు పనిచేశాడు, అక్కడేమో 36 నెలలు పనిచేయడానికి అక్కడ ఎఫెస్సు అనే పట్టణంలో ఉండిపోయాడు. ఆ ఉండిపోయినప్పుడు ఎవరో కొంతమంది కొరింథీ పట్టణం నుంచి వచ్చి ఏదో కొరింథీ పట్టణం గురించి, కొరింథీలో ఉన్న సంఘం గురించి ఏదో తెలియజేశారు. అప్పుడు ఏం చేశాడు అని అంటే ఈ పౌలు 53 క్రీస్తు శకం 53, 55 మధ్యన కొరింథీకు మనం మొదటి పత్రిక అని పిలువబడుతున్న కొరింథీ పత్రికను మీకు అర్థమైందా? ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు శకం 33, 34లో ఆయన బాప్తిసం పొందాడు. తర్వాత సుమారు 48వ సంవత్సరంలో అంటే క్రీస్తు శకం 48వ సంవత్సరంలో ఆయన మొదటి సువార్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల్లో మళ్ళా రెండో సువార్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. 51వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి పౌలు కొరింథీ పట్టణానికి వచ్చి అంటే రెండో సువార్త ప్రయాణంలో కొరింథీ పట్టణాన్ని దర్శించడం మాత్రమే కాకుండా సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు పనిచేసి అక్కడ ఓ మంచి క్రీస్తు సంఘాన్ని ఆయన నిర్మించగలిగాడు. నిర్మించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయన మరలా మూడో ప్రయాణం చేశాడు. కానీ కొరింథీ పట్టణానికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. ఎఫెసీ పట్టణంలో అక్కడ పనిచేస్తున్నప్పుడు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘాన్ని గురించి కొన్ని విషయాలు తెలిసినప్పుడు వారికి ఈ ఉత్తరం రాయాల్సి వచ్చింది. అయితే ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం గమనిద్దాం. పౌలు ఈ పత్రికను ఎక్కడి నుంచి రాశాడు అని అన్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం అంటే ఎఫెస్సి అనే పట్టణం నుండి, ఎఫెస్సి నుండి పత్రికను వ్రాశాడు. దానికి మనకి ఆధారం ఏంటనంటే కొరింథీలకు పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16
కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 5-9 వచనాలను ఒకసారి చదువుతున్నాను చూడండి. ఆయన ఏమంటున్నాడనంటే, అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళను ఉద్దేశించున్నాను కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను. ఎవరితో చెప్తున్నాడు? కొరింథీ పట్టణంలో వాళ్ళకి చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏమంటున్నాడనంటే, అయ్యా అప్పుడు మీ వద్ద కొంతకాలం ఆగవచ్చును, ఒకవేళ శీతాకాలం గడుపుదును, అప్పుడు నేను వెళ్ళేటి స్థలమునకు మీరు నన్ను సాగనంపుదురు అని చెప్పి, ప్రభువు సెలవైతే మీ వద్ద కొంతకాలం ఉన్న నిరీక్షించున్నాను కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారు కనుక పెంతుకొస్తు వరకు ఎఫెసులోనే ఉందును. అంటే ఇప్పుడు ఆ పత్రికను రాస్తున్నప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడనమాట? దాదాపుగా ఆయన ఎఫెసులో ఉన్నాడు అనే విషయాన్ని ఈ వచనం ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వచనము 5వ అధ్యాయం 16వ అధ్యాయము 9వ వచనం. అంటే ఎవరు రాశారని నేర్చుకున్నాం, ఎవరికి రాశారు అని చూచాం, ఎక్కడి నుండి రాశాడు అని అన్నప్పుడు ఇది చూచాం. ఈ విషయాలు మనం ఎందుకు చూసామనంటే, పౌలు తను కొరింథీ సంఘంతో ఉన్న తన పరిచయాన్ని మనం తెలుసుకోవడం కోసం ఆయన బాప్తిసాన్ని చూచాం. ఆయన సువార్త ప్రయాణంలో, రెండో సువార్త ప్రయాణంలో కొరింథీ పట్టణాన్ని దర్శించాడని చూచాం. అంతేకాకుండా అక్కడ 18 నెలలు పనిచేశాడని చూచాం. తర్వాత మూడో ప్రయాణంలో ఎఫెసీ పట్టణం నుంచి ఉత్తరం రాశాడు అనే విషయాన్ని మనం చూచాం. నేను ఇది చేర్పేస్తున్నాను. క్రొత్త నిబంధన పుస్తకాలు 27 పుస్తకాలు, పాత నిబంధన 39 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు. యాక్చువల్గా 66 పుస్తకాలు మనకు దేవుడు భద్రపరిచినవి, లేకపోతే మనకి అనుగ్రహించినవి ఎన్ని అని అంటే 66 పుస్తకాలు. ఇంకా అనేకమైన ఉన్నాయి, మనకి లభ్యమవ్వలేదు. తర్వాత దేవుడు అవి మనకు అవసరం లేదని అనుకున్నాడు కాదు. అందువల్ల పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏర్పాటు చేసిన పుస్తకాలు ఎన్ని అంటే 66 పుస్తకాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఈరోజు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక అని మనం చదువుతున్న ఈ పత్రిక మొదటి పత్రిక కాదు. మొత్తం కొరింథీకి మనకున్న సమాచారాన్ని బట్టి ఎన్ని పత్రికలు ఉన్నాయనంటే 4 పత్రికలు ఉన్నాయి. అందులో మన దగ్గర ఎన్ని ఉన్నాయనంటే, బైబిల్లో 2 మాత్రమే అనుగ్రహింపబడ్డాయి, 2 లేవు. ఎలా చెప్తున్నారని అంటే ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎన్నో పత్రిక చదువుతున్నాం మనం? మొదటి పత్రిక చదువుతున్నాం. మొదటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. చదవండి. ఒక నిమిషం. ఇప్పుడు రాస్తున్నదే మొదటి ఉత్తరం అనుకోండి, ఏమంటాడు ఆయన? ఇదిగో జారులతో తిరగొద్దని ఈ ఉత్తరంలో రాస్తున్నాను అని అంటాడు. కానీ ఆయన ఏమంటున్నాడు అని అంటే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో రాశాను. అంటే ఆల్రెడీ ఒక పత్రికను ఏం చేశాడు అనమాట, పౌలు రాశాడు. కానీ ఆ పత్రిక మనకి దొరకలేదు. కాబట్టి ఈ మొదటి పత్రిక అనే పత్రిక ఎన్నో పత్రిక అన్నమాట. అంటే ఇప్పుడు కొరింథీయులు రాసిన పత్రిక మొదటి పత్రిక అని చదువుతున్నాం కదా, ఈ పత్రిక ఎన్నోది? మరలా ఇది పత్రికను కంటిన్యూ చేద్దాం. పత్రికను రాయుటకు గల కారణం, ఒక ఉత్తరం మన ఇంటికి వచ్చిందనంటే మనం దానికి కలిగిన కారణం ఏంటని చూస్తాం. అంటే ఊరకనే ఉత్తరాలు రాయాలి, అంటే పరీక్షల్లో రాస్తుంటారు. పరీక్షల్లో ఏంటంటే ఆన్సర్ ఇచ్చినప్పుడు నీ స్నేహితునికి ఉత్తరం రాయంటే దానికి కారణం ఏమి ఉండదు, మామూలు సరదాగా ఉత్తరం రాస్తాం. కానీ నిజానికి ఉత్తరం రాసేటప్పుడు నేను చంద్రన్ గారికి రాశాను అనుకోండి ఉత్తరం, దానికి ఒక పర్పస్ ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం రాసిన ఉత్తరాలకి అంత కారణాలు ఉంటే, మరి అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి రాస్తున్నాడంట. ఆ సంఘానికి రాస్తున్నప్పుడు ఏదో కారణం ఉంటేనే రాస్తాడు, కారణం లేకుండా రాయడు. కాబట్టి కారణం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే, అసలు ఈ కొరింథీ అనే పట్టణంలో ఆ సంఘం ఉంది. ఆ కొరింథీ పట్టణాన్ని గురించి ఒకసారి మనం చూడాలి. కొరింథీ పట్టణం ఎలాంటి పట్టణం అని అంటే, కొరింథీ పట్టణం చాలా చిన్న భూభాగం కలిగిన పట్టణం. అంటే చాలా చిన్న భూభాగం, అంటే సుమారు 4 కిలోమీటర్లు అటు తిరిగి మొత్తం అంతా కూడా ఎంత ఉంటుంది అంటే 4 కిలోమీటర్లో ఉన్న ఒక చిన్న పట్టణం అంటే.
కానీ దానికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే రెండు వైపులో కూడా తీర ప్రాంతాలు ఉన్నాయండి. అంటే ఇటువైపు సముద్ర తీరం ఉంది, ఇటువైపు సముద్ర తీరం ఉంది. ఇప్పుడు సముద్ర తీరం ఉంటే ఏంటి ప్లస్ అని వ్యాపారం జరుగుతుంది. మీరు గమనించారు లేదో, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా, అంటే ఇప్పటి కాలంలో కూడా ఎక్కువ వ్యాపారం దేని ద్వారా జరుగుతుంది అంటే సముద్రం ద్వారా జరుగుతుంది. రీసెంట్గా కొన్ని నెలల క్రిందట సూయజ్ కెనాల్లో ఒక షిప్ ఉండిపోయింది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఇంక ఏ న్యూస్ ఛానల్ చూసినా అదే సమాచారం. ఎందుకు అంటే మొత్తం వ్యాపారం దేని మీద జరుగుతుంది అంటే సముద్రం మీద జరుగుతుంది. మనకి స్పీడ్గా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే ఎయిర్ బేస్ వాడతాం, కానీ ఏరోప్లేన్స్ లేకపోతే ఈ జెట్స్ ఇవన్నీ వాడతాం. కానీ మనకి ఎక్కువ గూడ్స్ని తీసుకుని వెళ్ళేది మాత్రం ఎక్కడి నుంచి తీసుకుని వెళ్తామంటే సముద్రం నుంచి తీసుకుని వెళ్తాం. సో అలా ఎప్పుడైతే ఒక ప్రాంతానికి సముద్ర తీరం ఉందో ఆ ప్రాంతం ఆటోమేటిక్గానే బేగా డెవలప్ అయిపోతుంది. వైజాగ్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సముద్ర తీరం. అలాగే మీరు ఏ ప్రాంతంలో చూసినా సముద్ర తీరం ఉంటే ఆ ప్రాంతం కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అభివృద్ధి చెందితే ఇంకేం జరుగుతుందండి? అభివృద్ధి జరిగితే డబ్బులు ఒక వ్యక్తి జేబులో ఎక్కువ ఉంటాయి, అంటే డబ్బు ఉంటుంది. డబ్బు ఉండగానే ఏమవుతుంది అంటే మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ పట్టణంలో రెండు విషయాలు ప్రధానంగా ఉన్నాయి. రెండు విషయాలు ఏంటంటే, ఒకటి విగ్రహారాధన. కొరింథీ అనే పట్టణంలో 18 అడుగులతో ఉన్న ఒక పెద్ద కొండ ఉందంట. ఆ కొండ మీద ఒక టెంపుల్ ఉండేదంటే ఆ టెంపుల్ ఒక దేవతకి, అంటే ఒక స్త్రీగా, అంటే స్త్రీని దేవతగా వారు పూజిస్తూ ఆ టెంపుల్ కట్టబడింది. అయితే ఆ టెంపుల్లో ఉండే విషయం ఏంటంటే, రెండో విషయం, ఆ టెంపుల్లో జరిగేది ఏంటంటే 1000 మంది కన్యకలు ఉంటారంట. అంటే కన్యకలు అని పిలువబడుతున్నారు. వాళ్ళని మన దేశంలో అయితే జోగినీలు అని పిలుస్తారు కదా, దేవతా కన్యకలు అని. వారు దేనికోసం అక్కడ ఉంటారు అని అంటే ఆ దేవాలయంలోకి వెళ్ళి వారితో వ్యభిచారం చేస్తే అది డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తాం అనే ఒకలాంటి మూఢనమ్మకాన్ని ఆ పట్టణంలో వారు కలిగి ఉన్నారు. అప్పుడు ఈ సముద్రంలో ఈ వ్యాపారం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేసేవారు అని అంటే కొండ మీదకి వెళ్ళి ఆ దేవాలయాన్ని దర్శించి అక్కడ ఉన్న స్త్రీలతో వ్యభిచారం చేస్తే అది పెద్ద దైవ కార్యం అని వాళ్ళు అనుకుని వారు ఆ కార్యక్రమాన్ని చేసేవారు. అంటే ఇప్పుడు విగ్రహారాధన ఉంది, రెండోది ఏముందనంటే వ్యభిచారం ఉంది. అలాగే కొండ కిందన మరొక ఆలయం ఉందంటే అపోల్లో అనే ఒక విగ్రహం ఉండేదంటే అది పురుషుడు. మీరు ఎప్పుడైనా గూగుల్లో వాటిలో సెర్చ్ చేస్తే ఆ విగ్రహం వస్తుంది. విగ్రహానికి ఎప్పుడు కూడా బట్టలు ఉండవు, పురుషుడు నగ్నంగా ఉంటాడనమాట. ఇప్పుడు ఆ నగ్నంగా ఉన్న పురుషుడుకి కట్టిన దేవాలయం ఏంటంటే ఆ కొండ కింద ఉన్న దేవాలయం. అక్కడ ఏం చేసేవారు అంటే పురుషులు హోమోసెక్షువల్ ఉండేవారు. అంటే మన భాషలో చెప్పాలంటే చండాలమైన కార్యక్రమాలన్నీ కూడా ఆ పట్టణంలో జరిగించేవారు. ఒకటి విగ్రహారాధన జరిగేది, రెండేమో కొండ మీదేమో స్త్రీలతో వ్యభిచారం జరిగేది, కొండ కిందనేమో పురుషులు అవాచ్యమైనది చేసే ఆ హోమోసెక్షువల్ అనే కార్యక్రమం జరిగేది. ఇప్పుడు అలాంటి పట్టణానికి ఎవరు వచ్చారు అంటే అపోస్తలుడైన పౌలు అక్కడికి వచ్చాడంట. యాక్చువల్లీ అపోస్తలుడైన పౌలు, మనం ఆ సమాచారం మనకు తెలియలేదంటే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో మనకు ఆ విషయం కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో మనకు ఆ విషయం కనబడుతుంది. కొరింథీ పట్టణానికి అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనే పట్టణం నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ వ్యాపారం జరుగుతున్న చోట, ఇప్పుడు ఎప్పుడైనా మీరు పూర్ణ మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, బాగా వ్యాపారం జరుగుతున్న చోటు, ఇప్పుడు అక్కడ మనుషులు ఎవరు లేకుండా ఖాళీగా ఉంటుందండి, మనుషులతో కిటకిటలు ఆడుతుంటుందా? మనుషులతో కిటకిటలు ఆడుతుంటారు. ఇప్పుడు అప్పరగారు లాంటి వాళ్ళు అలాంటి వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి వ్యాపారం కనబడుతుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు అనుకోండి, అక్కడికి ఆయనకి ఏం కనిపిస్తుంది? ఇది బాగా వ్యాపారం జరిగే చోటు, ఇక్కడ అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తారు, మనం సువార్త ప్రకటించవచ్చు. అలాగే అనుకుంటాడండి ఆయన, అలాగే అనుకుంటాడు. మీరు ఒకసారి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం అవి చదవండి. చదివితే ఆ ప్రాంతంలో నదీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎక్కడ జనాలు గుమ్ము కూడుతున్నారో అని చూసి వాళ్ళకి సువార్త చేయడం మొదలుపెట్టాడు అపోస్తలుడైన పౌలు. సో సువార్తికుల యొక్క మనసు ఎలా ఉంటుందంటే ఎక్కువ ఎక్కడ ఉన్నారో వాళ్ళకి సువార్త ప్రకటిద్దాం అని అనుకుంటారు. కానీ అపోస్తలుడైన పౌలు అందుకు సిద్ధపడినప్పటికీ కూడా కొంతసేపు అంటే కొన్ని రోజులు అయ్యేటప్పటికీ అతను పౌలు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. అంటే విరమించుకుని ఆయన ఏమనుకున్నాడు అంటే కొరింథీ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. అంత ముఖ్యమైన పట్టణం, ఆ పట్టణాన్ని
సువార్త ప్రకటించకుండా అపోస్తులైన పౌలు ఏం చేద్దాం అనుకున్నాడు అంటే అక్కడ పరిస్థితులను చూసి ఇంక తట్టుకోలేక అక్కడి నుంచి విడిచి వెళ్ళిపోదాం అనుకున్నాడు అంటే. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే 9వ వచనం చదువుతాను చూడండి, 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవరు రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. పౌలుతో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే దర్శనంలో చెప్పారంట, నువ్వు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కుదరదు, ఈ పట్టణంలో నువ్వు పనిచేయాలి, ఈ పట్టణంలో ఎవరు కూడా నీ మీద ఏమీ చేయడు, అంటే నిన్నెవరూ అడ్డుకోరు, ఈ పట్టణంలో నాకు జనం ఉన్నారు కాబట్టి నువ్వు ధైర్యంగా నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు అని చెప్పి యేసుక్రీస్తు వారు పౌల్ని ప్రోత్సహించారు, హెచ్చరించారు, ఏదో జరిగింది. అప్పుడు పౌలు ఏం చేశాడు అంటే సంవత్సరం మీద వెళ్ళిపోదాం అనుకున్న పౌలు సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలల పాటు అదే పట్టణంలో ఉండి సువార్త ప్రకటించాడు. అంటే ఇప్పుడు పౌలు ఈ ఉత్తరం రాస్తున్న ఈ సంఘం అనేది మన ఊరు లాంటిదా, కొంచెం భయంకరమైన ఊరా? ఆ భయంకరమైన ఊరు అంటే మామూలు ఊరు కాదు అది. అది ఎలాంటి ఊరు అంటే భయంకరంగా విగ్రహారాధన ఉన్న ఊరు, భయంకరంగా వ్యభిచారం ఉన్న ఊరు. అలాంటి ఊరిలో ఒక సంఘం కట్టబడిందంట. ఓ బైబిల్ పండితుడు ఏమంటాడనంటే కొరింథీ లాంటి పట్టణంలోనే ఒక సంఘం కట్టబడితే భూమి మీద ఏ పట్టణంలోనైనా సంఘం కట్టొచ్చంట. మీకు అర్థమైంది? అంటే కొరింథీ లాంటి పట్టణంలోనే ఒక సంఘం ఏర్పడితే భూమి మీద ఏ పట్టణంలోనైనా కూడా మనం సంఘం కట్టడానికి అవకాశం ఉంటుందంట. అలాంటి పట్టణం అది. అప్పుడు అలాంటి పట్టణంలో పౌలు ఏం చేశాడు అంటే సంఘం కట్టేసి అక్కడ ఎన్ని నెలలు ఉన్నాడని చెప్పాను? 18 నెలలు ఉన్నాడు. అయితే కొన్ని కాలం అయిన తర్వాత ఏం చేశాడు అంటే అక్కడ కొంతమంది పెద్దలను ఏర్పాటు చేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఆ సంఘం లోకంలో ఉన్నట్టుగా తయారైపోయింది. ఆ పట్టణం అంతా ఎలా ఉందనంటే అంధకారంగా ఉంది. ఆ అంధకారంలో ఈ సంఘం ఎలా ఉందనంటే వెలుగుతున్న జ్యోతిలాగా ఉంది. కానీ ఈ జ్యోతిని కొన్ని రోజులకి ఆ పట్టణం ఏం చేసిందంటే ఆ పట్టణంలో ఉన్న చీకటి ఈ సంఘంలో కూడా వచ్చేసింది. ఆ వచ్చేసిన కారణాలను బట్టి కొన్ని కారణాలను బట్టి పౌలు ఈ పత్రికను రాశాడు. ఆ కారణాలు ఏంటి అనేది 1, 2, 3గా అలా మనం చెప్పుకుందాం, అప్పుడు మనకు గుర్తుంటుంది. మొట్టమొదటి కారణం ఏం పెట్టుకుందాం. మొదటి కారణం 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏ 1వ అధ్యాయం అని అడగండి, మనం ఈ రోజు అన్ని చదువుతుంది 1వ కొరింథీ పత్రిక. మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు. చాలు. ఇక్కడ ఒక ఆయన గురించి రాయబడిందండి. ఆయన పేరు ఏంటంటే క్లోయో కాదు, క్లోయే. ఆ క్లోయే ఇంటి వారి వలన సంఘంలో ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీ ఎవరు అంటే క్లోయే ఇంటి వారు అనే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఇంటి యజమాని పేరు క్లోయే. ఆ ఇంటి వారు పౌలు దగ్గరికి ఒకసారి దర్శించడానికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే సంఘంలో కలహాలు కక్షలు ఉన్నాయని చెప్పి పౌలుకి సమాచారం తెలియజేశారు. సంఘం పౌలు చేత కట్టబడింది. 18 నెలలు అక్కడ పనిచేశాడు. ఆ పనిచేసి ఇప్పుడు విడిచిపెట్టేసిన తర్వాత ఆ సంఘంలో ఏమైందంటే కలహాలు మొదలయ్యాయంట, కక్షలు మొదలయ్యాయంట. అప్పుడు ఈ క్లోయే ఇంటి వారు భక్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారు కదండి, భక్తి కలిగిన కుటుంబం. ఈ భక్తి కలిగిన కుటుంబం ఆ కలహాలు ఉన్న సహోదరులు, ఆ కక్షలతో ఉన్న సహోదరులు చూచి భరించలేకపోతున్నారండి. మేబీ ఆ సంఘంలో పెద్దలకు తెలియజేసి ఉంటారు, అంటే ముందు సంఘంలో ఉన్న వాళ్ళకి తెలియజేయాలి కదా, తెలియజేసి ఉంటారు. కానీ వాళ్ళు పరిష్కరించలేకపోయినప్పుడు సర్లే ఇంకా మరి ఏది జరగాలో అదే జరుగుతుంది అని వదిలిపెట్టలేదు ఆ ఇంటి వారు ఏం చేశారు అంటే ఆ సంఘాన్ని మొట్టమొదటి అక్కడ సువార్త ప్రకటించిన పౌలుకి ఈ సమాచారాన్ని తెలియజేశారు. అంటే వెళ్ళి తెలియజేశారు, అంటే
డైరెక్ట్గా వెళ్ళి తెలియజేశారో లేకపోతే ఉత్తరం రాశారో మనకు తెలియదు. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు అంటే, కొరింథీ సంఘంలో కలహములు కలవని క్లోయే ఇంటి వారి వల్ల నాకు ఈ విషయం తెలియవచ్చింది, కాబట్టి నేను మీకు ఉత్తరం రాస్తున్నాను అని చెప్పాడు. అంటే మొట్టమొదటి కారణం ఏంటన్నమాట ఈ ఉత్తరం రాయడానికి? కలహాలు ఉన్నాయి. క్లోయే ఇంటి వారి వల్ల తెలియజేయబడిన సమాచారాన్ని బట్టి ఉత్తరం రాశాడండి. తర్వాత రెండో కారణం అంటే ఇది స్పెసిఫిక్గా కాదు, ఇది అయ్యి ఉండొచ్చు అనే విషయం. 16వ అధ్యాయం అంటే కేవలం క్లోయే ఇంటి వారి వల్ల మాత్రమే కాదు, కానీ అక్కడి నుండి కొరింథీ పట్టణం నుంచి ఎఫెసీ అంటే పౌలు ఉన్న చోటికి ఇంకొంతమంది వచ్చారు ఆ సంఘం నుంచి. ఎవరు అంటే 17వ వచనం ఒకసారి చూడండి. ముందు నేను వచనం రాసేస్తాను ఇక్కడ. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఇది రెండోది 16వ అధ్యాయం 17వ వచనం. ఈ 17వ వచనంలో మరికొంతమంది క్లోయే ఇంటి వరే కాకుండా ఇంకొంతమంది కూడా వచ్చారంట. వాళ్ళు ఎవరు? స్టెఫను, ఫొర్మునాతు, అకాయికు అని వారు వచ్చినందున సంతోషించున్నాడు. అంటే ఇప్పుడు ఈ కొరింథీ సంఘం నుంచి ఇంకెవరెవరు వచ్చారు అంటే, స్టెఫన్ వచ్చాడు, ఫొర్మునాతు వచ్చాడు, అకాయి అనే ముగ్గురు సహోదరులు కూడా పౌలు దగ్గరికి వచ్చారంట. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? భక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారనంటే, అక్కడ ఉన్న సమాచారం పౌరులకు తెలియజేస్తారు. ఆ తెలియజేసిన సమాచారాన్ని బట్టి ఈయన ఏం చేస్తాడనంటే, ఈ ఉత్తరం రాయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇదిగో మేబీ మొదటిది కన్ఫర్మ్గా ఒక విషయం ఏంటంటే, క్లోయే ఇంటి వారు వచ్చి ఈ విషయాలను తెలియజేయడం వల్ల, కలహాలు ఉన్నాయని తెలియజేయడం వల్ల ఈ పత్రిక రాశాడు. తర్వాత మరికొంతమంది సహోదరులు కూడా ఇక్కడికి వచ్చారు. తర్వాత మూడో కారణం ఒకసారి చూద్దాం. ఏదో వదంతి ఉందంటే, అంటే ఏదో కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘాన్ని గురించి ఏదో వదంతి ఉందంటే, ఆ వదంతి ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. వదంతిని బట్టి ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, ఏదో ఒక వదంతి ఉందంటే. వదంతి అంటే ఆ పుకారు అని కాదు, అంటే ఏదో ఒక సమాచారం ఉంది, ఏదో ఒక హింట్ ఉందన్నమాట. మీరు అన్నట్టు పుకారు అని అనుకుందాం, కానీ అది పుకారు అనే మాట ఎలాంటి దానికి వాడతామంటే, అబద్ధం విహరిస్తున్నప్పుడు దాన్ని పుకారు అనుకోం. కానీ ఇది పుకారు కాదు, వదంతి. అంటే వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, అది కొంతవరకు నిజమై ఉండొచ్చు అనే అంశం అన్నమాట. సో దాన్ని బట్టి ఈ పత్రికను రాశాడంటే ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5-6 అధ్యాయాలు. 5వ వచనం ఒకసారి 5వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, మీలో జారత్వం ఉందని వదంతి కలదు. జారత్వం ఉందని వదంతి కలదంటండి. అందుకోసం అంటే 5-6 అధ్యాయాలు. ఈ 5-6 అధ్యాయుల్లో ఏముంటుందని అంటే, ఈ వదంతి ఏదైతే ఉందో ఆ వదంతిని గురించి పౌలు డిస్కస్ చేయడం ఉంటుంది. ఇంకా మనం లోతుగా రాసుకోవాలి అంటే 5-6 అధ్యాయాలను కాకుండా ఇంకా లోతుగా రాసుకోవాలని అంటే 5వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 9-10 వచనాలు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనా, లోగులతోనైనా, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. అంటే ఈ వదంతి ఉంది, ఈ వదంతిని గురించి వాళ్ళకి వివరిస్తూ దానికి కావలసిన పరిష్కారాన్ని తెలియజేస్తూ ఈ ఉత్తరం రాశారు. తర్వాత నాలుగో కారణం చూద్దాం. నాలుగో కారణం 7వ అధ్యాయం 1వ వచనం. మీరు రాసిన వాటి విషయము అంటే ఈ పత్రిక ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళిందని చెప్పుకున్నాం? పౌలు దగ్గర నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళింది. కానీ కొరింథీ పట్టణం నుంచి కూడా పౌలుకు ఒక లెటర్ వచ్చిందంటే. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఫోన్లు లేవు వాళ్ళకి,
వాళ్ళకున్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఏంటంటే అయితే డైరెక్ట్గా వెళ్ళాలి, లేకపోతే ఉత్తరాలు రాసుకోవాలి. ఈ ఉత్తరాలు రాసుకునేటప్పుడు పౌలు మాత్రమే రాయడం కాదు, పౌలుకి కొరింథీలో ఉన్న పట్టణస్థులు కూడా రాశారు. రాసినప్పుడు ఏంటి అంటే మీరు రాసిన వాటి విషయము అంటే ఈ పత్రికను రాయడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఉత్తరం రాస్తూ కొన్ని ప్రశ్నలు ఏవో అడిగారు. పౌలు, మాకు ఈ విషయంలో కొంచెం డౌట్ ఉంది, మాకు ఈ విషయంలో కొంచెం అనుమానాలు ఉన్నాయి, నువ్వు కొంచెం మాకు వివరించు అని చెప్పి వాళ్ళు ఒక ఉత్తరం రాశారు. అప్పుడు ఈయన పత్రికను రాయడానికి గల కారణం ఏంటంటే మీరు రాసిన వాటి విషయము అని. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి అంటే 7వ అధ్యాయం 1వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం, 12వ అధ్యాయం అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే పత్రిక ద్వారా వారు అడిగినవి. నాకు బాగా గుర్తు ఏంటంటే మొట్టమొదట అంటే మన ఉమా గారు ఉన్నారు కదా, ఉమా గారు దేవరపల్లి ఉండేవారు. ఆమెకి వాక్యం చెప్పిన ఆయనేమో వైజాగ్ ఉండేవారు. ఇప్పుడు నేనంటే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు, ఎప్పుడో కానీ వచ్చేవారు కాదు. అప్పుడు ఈవిడ ఒక ఉత్తరం రాసింది ఏంటంటే ఆరాధనలో వాయిద్యాలు వాయించవచ్చా అని చెప్పి సైడ్ ఎడ్కి పెట్టి ఆవిడకున్న డౌట్ అంతా రాసింది. తర్వాత పేపర్ అటువైపు తిప్పి ప్రభు వల్ల వారానికి అంటే నెలకు ఒకసారి తీసుకోవాలా లేకపోతే ప్రతి వారం తీసుకోవాలా అని చెప్పి మరొక చిన్న హెడ్డింగ్ పెట్టి రాసింది. ఆ లెటర్ మేబీ ఇప్పటికీ ఉంటుందండి, మీరు ఎప్పుడైనా కావాలిస్తే ఒకసారి ఆవిడ దగ్గర చూడండి. అంటే ఆ ఉత్తరం ఎలా అయితే ఉందో అంతకు కొన్ని సంవత్సరాల కిందట, కొన్ని దశాబ్దాల కిందట జరిగిన స్టోరీ. అప్పుడు ఎంతకన్నా ఎక్కువ ప్రశ్నలు అప్పుడు ఉండేవి. కాబట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే పౌలుకు ఒక పత్రికను రాసి వారు కొరింథీ పట్టణస్థులు పౌలుని అడిగారు. కాబట్టి ఈ పత్రికను రాయడానికి కారణం ఏంటంటే పత్రిక ద్వారా వారు అడిగిన వాటికి సమాధానంగా ఈ పత్రికను రాశారు. తర్వాత రెండోది అండ్ అంటే అది మరియు కొరింథీ సంఘానికి పౌలే కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాడు. కొరింథు సంఘం అన్నం తప్పు, సంఘంకు అంటే వాళ్ళు ప్రశ్న అడగలేదు, కానీ పౌలే కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాడు. పౌలే తెలియజేయాలనుకున్న విషయాల నిమిత్తం. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, పత్రికలు రాయడానికి గల కారణాలు చూసాం. ఈ కారణాల్లో మొదటి కారణం ఏంటంటే క్లోయే ఇంటి వారి వల్ల పౌలుకు తెలిసిన విషయాన్ని బట్టి, అంటే అక్కడ కలహాలు కక్షలు ఉన్నాయనే విషయాన్ని బట్టి పౌలు ఉత్తరం రాశాడు. రెండోది కొరింథీ పట్టణం నుంచి క్లోయే ఇంటి వరకు కాకుండా ఇంకొంతమంది సహోదరులు వచ్చారంట, ఒక 3 సహోదరులు. ఆ 3 సహోదరులు చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ ఉత్తరం రాసి ఉండవచ్చు. తర్వాత మూడోది ఏంటంటే కొరింథీలో ఉన్న సంఘాన్ని గురించి ఏదో వదంతి ఉందంట, ఆ జాగ్రత్త ఉందనే వదంతి ఉంది, ఇంకా కొన్ని వదంతులు ఉన్నాయి. దాన్ని బట్టి ఈ పత్రికని రాయడానికి గల కారణం. తర్వాత నాలుగోది ఏంటంటే కొరింథీ సంఘం వల్లే పౌలుకు ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం రాసి మీరు రాసిన వాటి విషయం ఇగో, మీరు ఏవైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకు సమాధానంగా నేను ఈ పత్రికను రాస్తున్నాను అని పత్రికను రాశాను. తర్వాత లాస్ట్ది ఏంటంటే పౌలే కొన్నింటిని సంఘానికి తెలియజేయాలనుకున్నాడు. వారు అడగలేదు, కానీ పౌలే తెలియజేయాలనుకుంటున్నాడు. అందుకోసం ఈ పత్రికను రాశాడు. ఇక్కడికి ఆపేద్దామా, లేకపోతే ఇంకొన్ని విషయాలు నేర్చుకున్నాం? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, నేర్చుకో. అంటే ఉపోద్ఘాతం ఈరోజు నేర్చేసుకుంటే వచ్చే క్లాస్లో మనం మరికొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పత్రికలకు సంబంధించిన సమాచారం చెప్పేస్తాను. అంటే సూచనగా మనం పత్రికలు రాయడానికి గల కారణాలు మనం తెలిసేసుకున్నాం. ఇవే కారణాలు. అయితే ఈ కారణాలను ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి మనం పరిశీలించినట్లయితే పౌలు ఎందుకోసం ఈ పత్రికను రాశాడు అనే విషయాన్ని మరికొంచెం సమాచారాన్ని మనం సేకరిద్దాం.
పొరుగునాతు అంటే ఈ వచనం చదివితే మీకు తెలుస్తుంది. 16వ అధ్యాయం 17వ వచనం. సరే, 16వ అధ్యాయం 17వ వచనం చదివితే మీకు ఆ పేర్లు కనబడతాయి. ఇప్పుడు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పౌలు యొక్క ఈ పత్రికను రాయడానికి పౌలుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే తను పని చేశాడండి. అక్కడ తను పని చేశాడు కాబట్టి ఆ సంఘం పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. అందుకనే చోట ఏమైనా రాయబడి ఉంటుందంటే 2వ పత్రికలో చెప్తాడు, నేను మిమ్మల్ని తల్లిలాగా గారవించాను, తండ్రిలాగా మిమ్మల్ని పోషించాను అని చెప్తాడు. అంటే ఆ సంఘానికి ఆయన ఏ బాధ్యతను తీసుకున్నాడు అంటే తండ్రి బాధ్యతను తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ సంఘంలో ఎలా ఉండేదంటే లోకం యొక్క చీకటంతా సంఘంలోకి వచ్చేసింది. బలహీనతలు, బోల్డని బలహీనతలు వచ్చేసాయి. ఇప్పుడు పౌలు ఉత్తరం రాయడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే రాలేని పరిస్థితిలో ఉన్నాడు, రాలేకపోతున్నాడు. కానీ ఆ సంఘానికి వచ్చిన చింత తనలో ఏం చేస్తుందనంటే కలవరానికి గురి చేస్తుంది. అప్పుడు ఈ ఉత్తరాన్ని ఎందుకు రాశాడు అంటే, ఎవరైనా ఉత్తరం అంటే ఎంత రాస్తారు? ఓ చిన్న కార్డులో రాస్తారు. కానీ పౌలు 16 అధ్యాయాలు కలిగిన ఉత్తరం రాశాడంట. అంటే అంత పెద్ద లెటర్ రాశాడు. దానికి కారణం ఏంటంటే తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, ఏదైతే సరిదిద్దాలనుకుంటున్నాడో మొత్తం అంతా ఆ పత్రికే పని పూర్తి చేసేటట్లుగా పౌలు ఆ పత్రికను రాశాడు. అప్పుడు దేనికోసం రాశాడు అంటే, ఒకటి సంఘం యొక్క బలహీనతల్ని సరిదిద్ది సంఘమును ఆ విషయంలో పునరుద్ధరించాలనుకున్నాడు. సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే, మళ్ళీ కట్ అయిపోయిందా? సింపుల్గా మన భాషలో చెప్పాలి అంటే సంఘాన్ని కడిగి బాగు చేయడం కోసం, సంఘంలో ఉన్న తప్పుల్ని సరిదిద్ది సంఘాన్ని పునరుద్ధరించడం కోసం ఈ పత్రికను రాశాడంటే. ఏంటంత పునరుద్ధరించాల్సిన అంత అవసరం ఏంటుందండి ఎందుకు? ఏముందో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువు. ఇది మొదటిది. 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ విశ్వాసంతో మాట్లాడవాలని, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాను. పౌలు ఈ పత్రికను రాయడానికి గల కారణం ఏంటంటే ఆ సంఘంలో కలహాలు వచ్చేసాయంటండి, కక్షలు వచ్చేసాయంటండి, ఏకభావం లేదంటండి, ఏక మనసు లేదంటండి. ఏక మనసు ఏక తాత్పర్యం ఉండాలనేది దేవుని ఉద్దేశం. అలా కాకుండా ఒక బిల్డింగ్ కట్టుకొని ఆ బిల్డింగ్లో అందరూ ఉంటున్నారు అనుకోండి, కానీ ఎవరికి పడదనుకోండి, మనం ఏమనుకుంటామంటే బయట నుంచి చూసేవాడు ఏదో ఒకలా సంఘం ఉంది కదా అంటే బిల్డింగ్ ఉంది కదా అని అనుకుంటారు. కానీ దేవుడు మనసుని ఎరిగిన వారు మాత్రం ఆ సంఘాన్ని సంఘంగా భావించలేరు, ఆ సంఘాన్ని సంఘంగా ఊహించుకోలేరు. ఎందుకంటే ఓ సంఘం ఎలా ఉండాలి అంటే ఏక మనసుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి, ఒకే మాట ఉండాలంటే, ఒకే భావం ఉండాలంటే, నేను ఒకటి నువ్వు ఒకటి అనేటట్టుగా ఉండకూడదంటే. అది ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది అలాంటి వాతావరణం. కానీ సంఘంలో మాత్రం అలాంటి వాతావరణం ఉండకూడదంటే. మరి ఎలాంటి వాతావరణం ఉండాలి? ఏక మనసుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలంటే. మా బ్రదర్ చెప్పారంటే కరెక్ట్, అలాగే చేద్దాం ఈసారికి అనేటట్లుగా ఉండాలంటే. ఆ వాతావరణం లేకపోయేటప్పటికి ఎవరు బాధపడిపోతున్నారు? పౌలు కాదు మొట్టమొదటి బాధపడింది ఎవరు అంటే క్లోయ బాధపడుతున్నాడు. మీకు ఒక విషయం చెప్తానండి. కొరింథీ పత్రికని ఫస్ట్ పట్టుకున్నప్పుడు ఆ 10వ వచనం చదువుంటారు కదండి, అంటే 11వ వచనం అక్కడ ఏమని రాయబడింది? క్లోయ ఇంటి వారి వల్ల ఈ విషయాలు తెలియబడిన అన్నప్పుడు ఈ సంఘం అంతా అట్లే చూస్తుంటుంటుంది లేదండి. మనం ఏమంటామంటే అని ఈ విషయం నేను చెప్పానని చెప్పొద్దే అంటామండి. మరి క్లోయ అలా అని ఉంటాడండి, అని ఉంటాడండి. మీరు ఆ విషయం మీరు చెప్పినా పర్లేదు, కానీ మా సంఘం మాత్రం కొంచెం బాగుపడేటట్లుగా మీరు ఏదో ఒకటి చేయండి. మనం అంటే నాతో పాటు ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరు ఆ మాట వాడి ఉంటామండి. అంటే ఎవరో ఏదో సహోదరుల గురించి చెప్తాం, చెప్పిన తర్వాత ఏమంటామంటే ఇది నేను చెప్పానని చెప్పొద్దండి అని అంటాం. ఎందుకంటే మళ్ళీ అతనితో మనకు చెడిపోద్దేమో అని భయం అండి. కానీ
గ్లోయి ఇంటూ భక్తి కలిగిన వాళ్ళు. ఆ భక్తి కలిగిన వాళ్ళు మనుషుల యొక్క అభిమానం కోసం వెంపర్లాడట్లే. వాళ్ళు దేనికోసం వెంపర్లాడుతున్నారు అంటే దేవుడు మెచ్చుకోవాలి మొదటిది. రెండోది మా సహోదరులందరూ ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ఉండడానికి ఏ పనైనా చేయడానికి వాళ్ళు సిద్ధమండి. అందుకని వాళ్ళు ఆ పత్రికను రాశారు. ఆ పత్రికని అంటే పౌలుకు ఆ విషయం తెలియజేయగానే పౌలు ఏమనుకున్నాడు అంటే ఎస్, సంఘంలో ఈ విషయాన్ని నేను సరిదిద్దాలి, సరిదిద్దిన తర్వాత సంఘాన్ని పునరుద్ధరించాలి అని అనుకున్నాడు. అందుకోసం ఈ పత్రికను రాశాడు. అందులో ఉన్న విషయాన్ని నేను మీకు తెలియజేశాను. తర్వాత కలహ 1వ అధ్యాయం 10వ వచనం ఏమని రాసుకుంటారు అంటే కలహములను గూర్చి, కలహాల గురించి రాశాడు. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 1, తర్వాత 6వ అధ్యాయం 12 నుంచి 20 వరకు చూసినట్లయితే అంత చదవక్కర్లేదు, ఒక్క వచనం చదువుదాం. 5వ అధ్యాయం 1వ వచనం చదువు. మీలో జారత్వం ఉందనే వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడట. అంటే భార్య చనిపోయింది తండ్రికి. ఆ భార్య చనిపోయిన తర్వాత ఇంకో ఆవిడ ఎవరినో పెళ్లి చేసుకున్నాడు ఆయన, రెండో పిల్ల అలా పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఈ తండ్రి కూడా చనిపోయాడేమో మరి మనకు తెలియదు. కానీ ఈయన ఏం చేశాడనంటే ఈ కొడుకు అంటే మొదటి భార్యకి పుట్టిన కొడుకు ఏం చేశాడనంటే ఆ పిన్నిని తనను వివాహం చేసుకోవడానికి లేకపోతే తనతో జాగ్రత్తం చేయడానికి సిద్ధపడ్డాడు. అలాంటి వాడు ఎక్కడున్నాడు? లోకంలో కాదు, సంఘంలో ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నాడనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు కానీ వాడిని ఏం చేయట్లేదండి. అంటే కనీసం వాడిని గద్దించడం అనే పని కూడా చేయలేదండి. వీళ్ళు ఏమనుకుంటున్నారనంటే సరే పర్లేదులే అని అనుకుంటున్నారు. ఆ పర్లేదు అనేది కుదరదు. ఎందుకు? అది లోకం, ఇది సంఘం. లోకం నుంచే పరిశుద్ధపరచబడి ఎక్కడికి వచ్చారు అంటే సంఘానికి వచ్చారు. మనం వచ్చే వారం అంటే వివరణలోకి వెళ్ళాక చూద్దాం అది. కానీ పరిశుద్ధపరచబడి లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే లోపంలో ప్రవర్తించేస్తున్నారు. అప్పుడు అది పౌలు దాన్ని అంగీకరించడం. అందుకని ఏం చేస్తున్నాడు అంటే సంఘం యొక్క బలహీనతను సరిదిద్ది దాన్ని బాగు చేయడం కోసం ఈ ఉత్తరం రాశాడు. ఆ బాగు చేసే విషయాల్లో ఒకటి ఏంటంటే కలహాలు, రెండోది ఏంటంటే జాగ్రత్త. 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదవక్కర్లేదు. అక్కడ ఉన్న విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. మొదటి వచనం మాత్రం చదువుతాం. ఏంటంటే మీలో ఒకరి మీద మరి ఒకరికి వ్యాజ్యమునియంలో వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమడుటకు తెగించున్నాడా? ఈ సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటంటే డబ్బు కలిగిన వాళ్ళు కదండి అందరూ. అంటే ఇందా చెప్పాను కదా, బాగా డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర. అంటే బాగా చదువు కూడా ఉంటుంది. అంటే సాధారణంగా డబ్బులుంటే బాగా మంచి కాలేజీలో చేరడానికి అవకాశం ఉంటుంది కదా. సో డబ్బులు ఉన్నాయి, చదువు ఉంది. కానీ ఈ సంఘంలో ఎలా తయారయ్యారు అంటే క్రీస్తు సంఘాన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు. క్రీస్తు సంఘాన్ని అర్థం చేసుకోక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకరి